ఫ్రెండ్స్, మోగ్లీ మూవీ ఇప్పుడే కంప్లీట్ చేయడం జరిగింది. బండి సరోజ్ కుమార్ అభిమానులు ఎవరైనా ఉంటే థియేటర్ దగ్గర కూడా వెళ్ళమాకండి. మీరు కానీ ఈ సినిమాలో అన్న క్యారెక్టర్ చూసినా, అన్న చనిపోయేటటువంటి విధానం చూస్తే మట్టికి ముందు అన్నం తిడతారు డైరెక్ట్గా. ఎలాంటి లవడాల్లో లేని అటువంటి స్టోరీస్ నువ్వు ఎలా ఒప్పుకున్నావు అని చెప్పి అన్నం తిడతారు. డైరెక్ట్గా డైరెక్టర్ ఇంటికి వెళ్ళి కొట్టినా కొడతారనమాట. ఎందుకంటే ఆయన చావు అంత సిల్లీగా ఉంటుంది ఈ సినిమాలో. ఓరి నాయను ఇదెక్కడి మాసిన మామ, నువ్వు ఇచ్చినటువంటి హైప్కి అన్ని ఎలా హైప్ ఇచ్చుకోండు, నేను ఇందులో విలన్ కాదు యాంటీ హీరోని అని చెప్పి ఎలివేషన్ ఇచ్చుకోండు. అసలు నీకు ఎలా అనిపించిందన్నా? నువ్వు ఈ కథ సరిగ్గా విన్నవా, లేకపోతే ఏదో ఒక ఆపర్చునిటీ దొరికిందిలే అన్నయ్య చెప్పిండు. మొన్న పెద్దీలో ఒక మంచి క్యారెక్టర్ వస్తే వద్దు సార్ నేను క్యారెక్టర్ చేయను అని చెప్పి డైరెక్ట్గా రిజెక్ట్ చేసినంట. అంత దమ్మున్నోడివి నువ్వు, అంత యాటిట్యూడ్ ఉన్నోడి నువ్వు, నీ మీద నీకు అంత నమ్మకం ఉన్నోడివి. ఇలాంటి లవడా లత్కోరు స్టోరీస్, ఇలాంటి క్యారెక్టర్స్ ఎలా ఒప్పుకుంటావు నాకైతే అర్థం కావట్లా. నిజం చెప్తాను భయ్య, తన చావు ఉంటుంది, మామూలు సిల్లీగా ఉండదు. ఒక సీన్లో ఏం చేసిద్ది అంటే హీరోయిన్ తన మీదకి బాణం వదిలిద్ది, ఇలా ఒక్క చేత్తో ఆపుతుడు. అంత ఐక్యూ ఉంది నీకు, లైక్ అంత టార్గెట్ ఉంది నీకు. అలాంటిది పైనుండి ఏదో ఒక డబ్బు వచ్చి పడగానే చనిపోవటం ఏందిరా వంగ. నాకైతే ఈ సీనే అర్థం కాలేదు. చాలా అంటే చాలా చిక్కబుట్టింది. నేను ఓన్లీ బండి సరోజ్ అన్న సినిమా ఆయన కోసం వెళ్ళినా, కానీ నేనైతే ఆయన క్యారెక్టర్ చూసి నవ్వుకున్నా. నా ఫ్రెండ్స్ అయితే మస్తు నవ్వుతున్నారు. ఏందిరో బండి సరోజ్ అని చెప్పి ఏమి ఎలివేషన్లు ఇచ్చినాక ఇదే నా బండి సరోజ్ అని చెప్పి పిచ్చిగా నవ్వుతున్నారు. నిజంగా నేనైతే తల దించుకున్నా. నిజంగా ఇంకోసారి ఇలాంటి సినిమాలు ఒప్పుకోమాకు. మళ్ళీ ఏమనిపించిందంటే ఏదో మాంగళ్య చూసి మనం ఉడుకుతున్నాంలే, కానీ ఆ తర్వాత సరైనటువంటి సినిమాతో ఆయన రాకూడదు. ఏదో మాంగళ్య ఏదో ఫ్లోట్లో అట్ట అయిపోయింది. ఇక ఆ తర్వాత సరైనటువంటి సినిమా అట్లా మనమే ఎక్కువ హైప్ ఇస్తున్నాం ఆయనకి అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది భయ్య. అండ్ సినిమా స్టోరీ లేని విషయానికి వచ్చినట్లయితే ఒక అడవి, నేను వెళ్ళినటువంటి రీజన్ చెప్తా చూడండి. బండి సరోజ్ అని చెప్పి మొట్టమొదటి రీజన్ వెళ్ళిన. మోగ్లీ అనేటటువంటి టైటిల్ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇంకోటి ఏంటంటే ప్రభాస్ రెఫరెన్స్లు ఉన్నాయి. స్టార్టింగ్లో సలార్ రెఫరెన్స్లు, ప్రభాస్కు సంబంధించినటువంటి సాంగ్ అది ఇది ఉన్నాయి అనమాట. హీరో కూడా ప్రభాస్ మేనే. ఈ బాగా నచ్చి ఏమో ఏదైనా ఉంటుందేమో మ్యాటర్ అని చెప్పి థియేటర్లోకి అడుగు పెట్టా. ఓపెన్ చేస్తే ఫారెస్ట్లో డైరెక్ట్ చేస్తూ ఉంటాడు మన రోషన్ బాబు తెలుసు కదా, మన యూట్యూబర్, లైక్ అప్పుడప్పుడు పట్టకాయని పిసికేస్తుంటాడు అనమాట ఆయన డైరెక్టర్. సో ఒక సినిమా అయితే తీస్తూ ఉంటారనమాట. ఆ సినిమా ఏంటంటే ఇంకా సినిమా పేరు గీరు తెలియదులే, కానీ అందులో హీరో డూపు మన హీరోయిన్ డూపు ఆ అమ్మాయి. సో వాళ్ళంతా కూడా క్యారెక్టర్ ఆర్టిస్టులు. అక్కడ చూసి అమ్మాయికి పడిపోతారు అనమాట. అమ్మాయి చూసుకున్నట్లయితే మూగా చెవిటి, అమ్మాయి మాట్లాడలేదు వినలేదు, కానీ డ్యాన్స్ వేయగలదు, కానీ యాక్టింగ్ చేయగలదు. నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు చెవిటోళ్ళు అంటే వాళ్ళకి ఏం వినపడదు భయ్యా, మీరు ఎలా గుట్టినా వినపడదు, అస్సలే వినపడదు. అలాంటప్పుడు ఆ అమ్మాయి కట్ అన్నప్పుడు ఎలా ఆడిద్ది, నాట్యం చేయన్నప్పుడు ఎలా చేసిద్ది, డ్యాన్స్ చేయన్నప్పుడు ఎలా చేసిద్ది. మీరు గుడ్డోళ్ళు చూడండి, వాళ్ళు వినగలరు, విని ఏదైనా చేయగలరు, కానీ చెవిటి వాళ్ళు ఏం చేయలేరు అనమాట. గుడ్డోళ్ళు మెరాకిల్ సాధించారు. మనకన్నా ఎక్కువ తెలివిగా ఉంటుంది, మనకన్నా ఎక్కువ ఇది చేసేలే, కానీ చెవిటి వాళ్ళు చూసుకున్నట్టయితే మెరాకిల్ చేయలేరు. ఎందుకంటే ముందు వాళ్ళ చెవులోకి వెళ్ళాలి కదా, ముందు వాళ్ళ బ్రెయిన్ రెస్పాండ్ అవ్వాలి కదా, అలా ఉండదు. కానీ ఆ అమ్మాయి ప్రొఫెషన్ అయితే ఎంచుకుంటుంది. అక్కడ మన హీరోయిన్ చూసి అయితే పడిపోతారు, ఫ్లాట్ అవుతారు. తను పడేయడానికి తనకి చికెన్ పంపిస్తారు, తనకి జాస్మిన్ పర్ఫ్యూమ్ పంపిస్తాడు, తన కోసం ఏదైనా చేస్తారు. హీరోయిన్ చూసుకున్నట్లయితే చిన్నప్పుడు వాళ్ళ నాన్నను కోల్పోయింది, వాళ్ళ నాన్న కూడా సేమ్ సిచ్యువేషన్. సో వాళ్ళ నాన్న షూస్ పట్టుకొని అప్పుడప్పుడు ఏడుస్తూ ఉంటుంది అనమాట. సో ఎందుకు పడిపోయిండు, ఆ అమ్మాయి తనకి ఎందుకు నచ్చింది అనేటటువంటి లాజిక్ చెప్పలేదు. మరి హీరోయిన్కి మన హీరో ఎందుకు నచ్చిండు అనేటటువంటి లాజిక్ అసలుకే చెప్పలేదు. ఇదంతా కూడా ప్రతి సినిమాలో జరిగేటటువంటి లవడాలు లత్కోరు స్టోరీ. ఎప్పుడు ఇంకేమైనా కొత్తగా చెప్పంటే వస్తున్నా అక్కడికే వస్తున్నా. మీరు ఈ పాయింట్ వింటే ఇక సినిమాకి వెళ్ళాలరా అని చెప్పి మీరే డిసైడ్ అవుతారు. అదేంటంటే మన విలన్ కూడా ఆ అమ్మాయిని చూస్తాడు. అర్థమైందా? హీరో ఫస్ట్ ఆ అమ్మాయిని లవ్ చేసిండు, హీరోయిన్ కూడా లవ్ చేసింది. ఎగ్జాక్ట్లీ విలన్ కూడా ఆ అమ్మాయిని చూస్తాడు. ఆ అమ్మాయి మీద మనోడికి కన్ను అయితే పడింది. ఆ అమ్మాయి కావాలనుకుంటాడు. ఆ టైంలో వీడైతే అడ్డవుతాడు. వీడిని అడ్డు తొలగించుకోవడం స్టోరీ. ఏం లేదా ఇలాంటి స్టోరీ? అప్పుడెప్పుడో వచ్చినటువంటి జయన్ దగ్గర నుండి మొన్న ఈ మధ్యన వచ్చినటువంటి మగధిర దాకా ఇదే కాన్సెప్ట్ కదా. పోనీ కాన్సెప్ట్ అలాంటిది, ఏమన్నా కొత్తగా చూపిస్తారంటే లేనే లేదు భయ్య. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చిరాకు వస్తుంది. అసలు హీరోయిన్ క్యారెక్టర్ ఇదిరా, అరే ఆ విలన్ ఉన్న హీరోయిన్ని లవ్ చేసుకొని పెళ్లి చేసుకోవాలనుకుంటా, ఏదో ఒక నైట్ ఉంచుకోవాలనుకుంటా, అలాంటి వాడు తీసుకెళ్ళి ఏదైనా చేస్తే సరిపోద్ది. కానీ అలా కాదు, ముందంట మోగ్లీగాడు మనసుని ఇరిచేసి ఆ అమ్మాయిని అంట రప్పించుకోవాలంట. సో ఇదంతా చేసేటటువంటిది ఈ డైరెక్టర్ కాదు, ఈ ప్రొడ్యూసర్ కాదు, దీని వెనక ఒక పెద్ద తలకాయింది, ఆయనే బండి సరోజ్. నిజంగా ఎలాంటి స్టోరీతో నువ్వు ఎలా ఒప్పుకున్నావన్నా నాకే అర్థం కావట్లా. నాకు హీరో సంగతి తెలియదు, హీరోయిన్ సంగతి తెలియదులే, కానీ ఓన్లీ బండి సరోజ్ అంటే లైక్ చాలా కష్టపడి వచ్చేటటువంటి వ్యక్తి. ఆయన ఎలాంటి స్టోరీ ఎలా ఒప్పుకుంటూ అనేటటువంటిది నాకైతే అర్థం కాల. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా వీళ్ళ లవ్ స్టోరీ ఉంటుంది, సెకండ్ హాఫ్ అంతా కూడా విలన్ యొక్క విలనిజం ఉంటుంది. వాళ్ళని ఎలాగైనా సరే అడ్డు తొలగించాలని చెప్పి వీడు ఇప్పుడు పోలీసోడు ఏం చేస్తాడు, పోలీసోడి దగ్గర ఎన్ని పవర్స్ ఉంటే అవసరమైతే వాడి మీద నకిలీ కేసులు వేసి వాడిని బొక్కలో వేద్దామని చూస్తాడు. సో ఆ
టైంలో మనోడు ఆ పోలీస్ స్టేషన్ నుండి తప్పించుకొని అడవికి వెళ్తాడు. అడవికి వెళ్ళి యుద్ధాలు చేసి ఈ విలన్ని కొట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు. విలన్ అయితే కొట్టలేడు. లాస్ట్కు చూసుకున్నట్లయితే ఇంకా అది నేను చెబితే నేను తిట్టుకుంటారు కూడా, ఎందుకు ఇప్పుడు స్పాయిలర్ అంటారు. స్పాయిలర్ కూడా కాదు, మన బండి సరోజు యొక్క డెత్ ఏదైతే ఉందో నాకైతే మస్తు నవ్వు తెప్పించింది భయ్య. నిజంగా అందరూ కూడా తలదించుకొని బయటకు వస్తారు. ఇది అనమాట సినిమా స్టోరీ లైన్ విషయానికి వచ్చినట్లయితే. చెప్పను, మీరే చెప్పండి మీకు ఎలా అనిపించింది. ఎలాంటి కాన్సెప్ట్ మీద మీరు ఇంత మటుకి సినిమాలు చూడలేదా? చాలా అంటే చాలా సినిమాలు వచ్చాయి. మరి దాన్ని ఏమైనా కొత్తగా చూపించారంటే లేనే లేదు. లాజిక్స్ ఉండవు, ఆ డైలాగులు సరిగ్గా ఉండవు. ముగ్గురు యాక్టింగ్ చాలా అంటే చాలా దరిద్రంగా ఉంటుంది. హీరోయిన్ మాట్లాడలేదు, వినలేదు. పోనీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఏమైనా సరిగ్గా పలికిద్దా అంటే అక్కడ ఉన్నటువంటి క్యారెక్టర్స్ అర్థం చేసుకోవడానికి అర్ధగంట పట్టింది. ఇక మనకి ఎప్పుడు అర్థం కావాలనేటటువంటిది నాకే అర్థం కాదనమాట. అండ్ క్లైమాక్స్లో చూసుకున్నట్లయితే హీరో ఫ్రెండ్ హర్ష చనిపోయినట్టు చూపించారు. అది కూడా నాకు అంత టచ్ కాల. ఇప్పుడు తన దగ్గర నుండి చిన్నప్పటి నుండి పెరిగినటువంటి ఫ్రెండ్ ఒకేసారి వాళ్ళ ప్రేమ కోసం త్యాగం చేసిండు, వాళ్ళ ప్రేమ కోసం చనిపోయిండు. అలాంటప్పుడు ఎలా చూపించాలి ఎమోషన్ సీన్ని? దాన్ని కూడా సరిగ్గా చూపించలేకపోయారు. ఎమోషన్ సీన్ అప్పుడైతే అసలు ఏంద్ర ఈ టార్చర్ అని చెప్పి ప్రతి ఒక్కరు తలగెక్కుంటున్నారు. అండ్ లవ్ సీన్లు అప్పుడైతే సొల్లాపోతున్నారా బాబు అనేటటువంటి ఫీలింగ్ వస్తుంది అనమాట. అండ్ హీరో యాక్టింగ్ అసలుకే బాగోదు. హానెస్ట్లీ మాట్లాడాలంటే హీరో కొద్దిగా బాడీ పెంచి మంచిగా ఉంటే బాగుండేది అనమాట. హీరో చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా పక్కగా ఉండు. దానికి తగ్గట్టు మగధర సూట్లు, బాహుబలి సూట్లు వేయటం, అండ్ ప్రభాస్ అన్న మన ఛత్రపతి సినిమాలో వేస్తారు కదా అలాంటి షర్ట్లు వేయటం. అండ్ మన వైవ హర్ష బాగుంటాడు. హానెస్ట్లీ మాట్లాడాలంటే తను చూసుకున్నట్లయితే మధ్యలో రెబల్ టీ షర్ట్ వేస్తాడు, ఆయన బాగుంటాడు. హీరో మీద 100 times వైవ హర్ష చాలా అంటే చాలా బాగుంటాడు. చూస్తే తనేరా హీరో మెటీరియల్ అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. కానీ హీరోని చూస్తున్నప్పుడు నేనేమి బాడీ అబ్జెక్షన్ లైక్ బాడీ షైమింగ్ ఏం చేయట్లేదు అనమాట. నేను అనాల్సినటువంటి పాయింట్ ఏందో మీకైతే అర్థమై ఉండాలా. హీరో లాగైతే అనిపించలా. పక్కన ఉన్నటువంటి క్యారెక్టర్ల ముందు హీరో అనేటటువంటి క్యారెక్టర్ హైలైట్ కావాలి. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే హీరో అనేటటువంటి క్యారెక్టర్ తగ్గిపోయింది. నాకైతే చాలా అంటే చాలా నవ్వు వచ్చింది. ఏం లేదుగా ఆ హీరో చూసుకున్నట్లయితే ఏడవడానికి ఏమన్నైతే ఏడుతుడు. మగోడంటే ఏంది మామ, మగోడి జీవితంలో ఏముంటుంది మామ, ఎక్కడ పడితే అక్కడ హాయిగా ఉచ్చబోసుకోవడం తప్ప మన జీవితంలో ఇంకేముంటుంది రే అని చెప్పి ఏడుతుడు. తను నోదార్చడానికి ఏమో హర్షాన్ని పెట్టారు. ఇక బండి సరోజ్ అయితే ఏం లేదు, సిగరెట్లు తాగడం. ఇక నేనేమన్నంటే 74 మందిని వేసేసిన, 74 మందిని రేపు చేసిన, 74 మందిని వేసేసిన, 74 మందిని వేసేసిన, 175 దానివి అని చెప్పి సోళ్ళు చెప్పడం, మందు తాగడం, ఆకలిస్తే బిర్యానీ తింటాం. ఎంతకు మించి ఏం లేదు. దండవరా దోత ఇలాంటి సినిమాని అసలు ఎలా తీశారు అనేటటువంటి ఫీలింగ్తో అయితే నేనైతే థియేటర్లో నుండి బయటకు వచ్చా. నాకైతే ఆయమన్నటువంటి పాయింట్ ఒక్కడ కూడా తగలేదు ఫ్రెండ్స్. సినిమా ఇప్పుడు 100 రూపాయల టికెట్, 100 రూపాయలు ఉన్నప్పుడు ఎట్టుండాలి, పర్లేదు 100 రూపాయలకి వీళ్ళు న్యాయం చేశారా, మనకు మంచి సినిమా చూపించారా అనేటటువంటి ఫీలింగ్ రావాలి. అలాంటి ఫీలింగే రాదు, చిరాకు వచ్చేస్తుంది మొత్తం. అసలు తలకే నొత్తది అనమాట. ఇంకెప్పుడైపోతారు సినిమా అనేటటువంటి ఫీలింగ్ కలిగితే. రన్ టైం కూడా తక్కువగా ఉంది. నాకైతే ఫుల్ చూసిన అనేటటువంటి ఫీలింగ్ అయితే మళ్ళీ వచ్చేసింది. సో ఫైనల్లీ చెప్పేది ఏంటంటే, సరోజ్ అన్న నువ్వు లాంటి పెద్ద సినిమాని రిజెక్ట్ చేసి ఈ మోగ్లీ లాంటి అసలు ఏముందని ఈ సినిమాలో ఒప్పుకున్నావు అనేటటువంటిది నాకే అర్థం కాల. లేకపోతే నేను యాంటీ హీరో అంటూ యాంటీ హీరో అంటే ఏందన్న, పద్దాల మందు తాగితే యాంటీ హీరో అయిపోతాడా, పద్దాల సీరియట్లు అయితే యాంటీ హీరో అయిపోతాడా? కరెక్ట్గా హీరోని ఒక దెబ్బ కూడా కొట్టలేవన్నా నువ్వు. వాడు కట్టేసి ఉంటే అప్పుడు కొడతావు నువ్వు. వాడిని ఇడిపించుంటే సరైనటువంటి ఫైట్ మీ ఇద్దరి మధ్య ఒక్కడు కూడా ఉండదు. నువ్వు యాంటీ హీరోలు అయిపోతావు. ఏమన్నంటే 74 మంది అమ్మాయిలు నేను వేసేసినట్టు 74 మంది అమ్మాయిలతో ఇజ్జైతే నువ్వు యాంటీ హీరో అయిపోతావా? సో క్యారెక్టర్ అనేటటువంటిది నువ్వు చూజ్ చేసుకోవాలి. అలాంటిది చూజ్ చేసుకోండి. ఈ విధంగా అంటే లత్కోరి క్యారెక్టర్లు ఒప్పుకోవడం నీ పేరే డ్యామేజ్ అయ్యేది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ఎంత కష్టపడి పైకి వచ్చారు అనేటటువంటి విషయం నాకు తెలియదు. నువ్వు చాలా కష్టపడి పైకి వచ్చావు. అలాంటిది ఎలాంటి క్యారెక్టర్ నువ్వు ఒప్పుకుంటే నీకే ఫ్యూచర్లో గట్టి ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పి నేనైతే మొహానే చెప్పేస్తాను. నీకు నువ్వు ఏదేననుకో, నాకు తెలిసి ఈ వీడియో నువ్వు చూస్తావు అని చెప్పి కూడా నాకు తెలుసు. కానీ నేను నీ కోసం ఆలోచించాను కాబట్టి నీ కోసం మాట్లాడుతున్నాను అనమాట. ఎందుకంటే మాంగళ్య తీసిన తర్వాత అది డైరెక్ట్గా యూట్యూబ్లో వదిలే అలాంటి సినిమాని తీద్దామని చెప్పి ట్రై చేస్తూనే ఉన్నాం. మొన్న ఇంకో సినిమాతో వచ్చినావు, అది బాగాలేదు. ఇప్పుడు ఏందో విలన్ క్యారెక్టర్ చేసుకుంటూ వచ్చావు, ఇది బాగాలేదు. ఇంకెప్పుడు సరైనటువంటి సినిమా దింపుతావు అంటే మేము ఇచ్చినటువంటి ఎలివేషన్లో మేము చెప్పినటువంటి గొప్పలు అన్నీ బొక్కేననేటటువంటి ఫీలింగ్ నాకైతే ఈ మోగ్లీ సినిమా చూస్తున్నప్పుడు ఫీలింగ్ నాకు కలిగింది ఫ్రెండ్స్. అదే మేము ఫైనల్గా చెప్పేది, ప్రభాస్ రెఫరెన్స్ల కోసం మేము వెళ్తాం బ్రో అంటే ఏం వెళ్ళమాకండి. జస్ట్ ఎగ్జాక్ట్లీ 5 నిమిషాలు ఫస్ట్లో ఉంటుంది అంతే. ఇంకా ఆ తర్వాత ప్రభాస్ అన్న రెఫరెన్స్లు ఏముంటావు, మధ్యలో ప్రభాస్ పేరు కూడా ఉంటుంది. వాళ్ళు ప్రభాస్ టీ షర్ట్లు, ప్రభాస్ షర్ట్లు వేసుకొని పోజులు కొడతారు అంతే అనమాట. ఉంటా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. తర్వాత మన అఖండ కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం. సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు ఉస్తాద్ భగత్ సింగ్ సాంగ్ ఉంది. బై బై, నమస్కారం.